ఇది హ్యాండ్ కటింగ్ అండి, ఎల్బో హ్యాండ్ కటింగు. సో ఫస్ట్ వచ్చేసి నేను పేపర్ మీద ఇట్లా కట్ చేస్తాను. తర్వాత మన ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాము. సో నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నా, బట్ కనిపించట్లేదు అని చెప్పేసి నేను కొంచెం క్లియర్గా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసి సో ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోండి. ఈ ఓపెన్ అనేది ఇట్లా పైకి ఉండాలి. ఉన్న తర్వాత నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. సో ఎల్బో హ్యాండ్స్కి మీకు ఎంతైతే హైట్ కావాలో హ్యాండ్ హైట్, ఆ హ్యాండ్ హైట్ ఇక్కడ నుంచి అయితే డ్రా చేసుకోండి. నాకు 10 కావాలి. సో నేను పైన కింద కొంచెం ఖర్చుకు కలిపి 1 ఇంచ్ తీసుకొని మొత్తం నేను 11 ఇంచెస్ అనేది హ్యాండ్ హైట్ డ్రా చేసుకున్నాను. ఓకేనా. దాని తర్వాత డ్రా చేసుకుంటే ఇక్కడికి 11 వచ్చింది కదా. సో నేను ఈ లాస్ట్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను 11 ఇంచెస్కి. దాని తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 15 ఉంది. సో నేను ఇక్కడ నుంచి 15లో హాఫ్ అంటే 7.5 కాబట్టి నేను ఇదే లైన్ మీద 7.5కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా కిందకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఆర్మ్ రౌండ్కి. సో 7.5. సో మనం హైట్ వచ్చేసి 10 అబోవ్ తీసుకుంటున్నాం కదా. సో 7.5 అబోవ్ 8 తీసుకున్నా కూడా సో ఇక్కడ నుంచి ఆర్మ్ డీప్ 3 తీసుకోవాలి. సో అందుకే నేను స్టార్టింగ్ ఇక్కడ నుంచి సో నేను ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే 7.5 తీసుకున్నా అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. సో ఈ 30 నడుము సైజ్ వచ్చేసి 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ 3 సరిపోతుందండి. సో ఇక్కడ నుంచి 3 వరకు నేను ఇట్లా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి నార్మల్గా ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ స్టార్టింగ్కి. ఓకేనా. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇట్లా గుర్తు పెట్టేసుకోండి. అట్లానే ఈ స్టార్టింగ్ నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒకటి పెట్టుకోండి, ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇటు హాఫ్ ఇంచ్, ఇటు 1.5 ఇంచ్. ఓకేనా. సో ఈ 1.5 ఇంచ్ హాఫ్ ఇంచ్కి బిట్వీన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ నుంచి 1.5 ఇంచ్కి నాకు అరౌండ్ 6 ఇంచెస్ ఉంది. సో 6 ఇంచెస్కి హాఫ్ ఎంత, 3 ఇంచెస్ కాబట్టి నేను ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకున్నా. ఇట్లా ఒక మార్క్ పెట్టుకున్నా చూడండి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఈజీయేనండి, మీరు 1-2 సార్లు చూసారంటే ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా పైకి మార్క్ చేసుకొని నేను ఈ స్టార్టింగ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ని కలుపుతూ ఇక్కడ వరకు కొంచెం కర్వ్ లాగా గీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ బిట్వీన్ ఏదైతే మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ నుంచి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ మార్కుని కలుపుతూ ఇట్లా పైన ఒక కర్వ్ లాగా తీసుకున్నాను. సో దాని కింద మనము ఫ్రంట్కి మనం వచ్చేసి లోతు తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్కి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా స్టార్టింగు. సో సెకండ్ లైన్ వచ్చేసి 1.5 ఇంచ్ వరకు కలిసే ఉంటుంది. 1.5 ఇంచ్ తర్వాత నుంచి కొంచెం స్లైట్గా కొంచెం కిందకు దిగుతూ ఇక్కడ చూసారంటే ఇంకొంచెం ఇలా కిందకు దిగింది కదా, మనం ఆ లైన్ నుంచి కొంచెం కిందకు దిగుతూ మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కలిపేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి. ఈ కింద తీసుకున్న కర్వ్ వచ్చేసి ఈ లోతు వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి, ఈ కింద లోతు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ది. ఇలా తీసేసుకోవటం అండి. తీసుకున్న తర్వాత నాకు వచ్చేసి కింద లూజ్ వచ్చేసి 5.5 ఉంది, అంటే 10 ఉంది. సో 10 కాదు 11 ఉంది. సో 11 అంటే హాఫ్, 5.5 కాబట్టి నేను 5.5కి ఇక్కడ నుంచి మార్క్ చేసుకొని ఈ 5.5 లూజ్ దగ్గర నుంచి ఈ పై వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫస్ట్. బట్ ఇట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేసామంటే
కొంచెం అక్కడక్కడ ముడతొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం దాన్ని ఇట్లా జస్ట్ కర్వ్ లాగా కొంచెం గీసేసుకున్నా అంతే. మీ దగ్గర హాఫ్ కర్వ్ స్కేల్ ఉంటే దాన్ని యూజ్ చేయండి, లేదంటే జస్ట్ ఇట్లా కొంచెం కర్వ్ లాగా తీసేసుకోవటమే. సో మనం ఫస్ట్ ఈ పేపర్ని కట్ చేసుకోవాలి. పేపర్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఫస్ట్ ఈ పై పార్ట్తో కలిపి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సో కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి ఓపెన్ చేస్తే. సో ఇలా కట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఓపెన్ చేశాక మన ఫ్రంట్ లోతు తీసుకోవాలి. దానికోసం పేపర్స్ ఇట్లా ఓపెన్ చేసేసి సో ఆల్రెడీ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీదుగా ఇలా లోతు తీసేసుకోవాలి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు. సో ఇదండి ఇలా వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని మనం డైరెక్ట్గా ఈ పేపర్ కటింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు.